ఇప్పుడైతే మనం చిత్తూరు వచ్చాం వెల్లూరు నుంచి. ఇప్పుడు చిత్తూరు బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదే చిత్తూరు బస్ స్టాండ్కి వెళ్ళే దారి. ఒక 100 మీటర్స్ ఉంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి చిత్తూరు బస్ స్టాండ్కి. ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్ళాలి. బస్ స్టాండ్ కాడి నుంచి కాణిపాకం బస్సులు వస్తాయి. ఇదే కాణిపాకం బస్సు. ఇప్పుడు ఇక్కడ జనం అయితే చూసారు కదా, చాలా ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా లేడీస్ అయితే ఎక్కువగా ఉన్నారు. బస్సు అయితే ఎలా ఉంటుందో మరి చూడాలి లోపల ఎక్కి. అయ్య బాబు, అసలు బస్సు అయితే ఖాళీ లేదు. చిత్తూరులో చాలా లేడీస్ అయితే ఫుల్గా ఉన్నారు. ఫ్రీ బస్ కాబట్టి మీరు చిత్తూరు నుంచి ఎవరైనా కాణిపాకం వెళ్ళాలనుకుంటే ఈ ఆటోపురం వచ్చి వెళ్తాం బెటర్. అయ్య బాబు, బస్సు అయితే దిగాము. ఇప్పుడు ఇక్కడ అయ్య బాబు ఒక అరగంట ఎలా గడిచింది అన్నది ఇంత దారుణంగా ఉంటుందని నేను అనుకోలేదు. బస్సులో అలా ఊపిరి కూడా ఆడలేదు. కొంతసేపు అయితే వాంతి కూడా అయిపోయేలా ఉంది నాకు. కరెక్ట్గా బస్సు దిగిపోయింది కాబట్టి పడలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 600 మీటర్స్లో రూమ్ అయితే ఉందంట. టెంపుల్ దగ్గరలోనే తీసుకున్నాను రూమ్ వచ్చి 600 అంట. ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే ఫుల్ లైటింగ్ ఇది ఉంది. ఇక్కడ జనం కూడా ఫుల్ రష్గా ఉన్నారు గుడి దగ్గర. అదే టెంపుల్ దగ్గర ఏదో బ్రహ్మోత్సవాలంట. ఇది ఈరోజే లాస్ట్ డే అంట. మా అదృష్టం కొద్ది ఈరోజు మేము కాణిపాకం వచ్చాం. ఫుల్ లైటింగ్ అది ఉంది. టెంపుల్ దగ్గర చాలా రష్గా ఏదో తీర్థం జరుగుతున్నట్టుంది ఇక్కడ కాణిపాకంలో. ఇది కాణిపాకం యొక్క ఓవర్వ్యూ ఇలా ఉంది బయట. అసలు ఖాళీ అన్నది లేదు. జనం చుట్టూ జనం తిరుగుతూనే ఉన్నారు ఎక్కడ ఉండదు అక్కడ. రూమ్ దగ్గరికి అయితే వెళ్దాం మరి. ఇది చూసుకుని మళ్ళీ రూమ్ చూసుకుని మళ్ళీ ఫ్రెష్ అయ్యి వద్దాం. చూద్దాం ఇక్కడ ఎలా జరుగుతుందన్న తర్వాత మళ్ళీ వచ్చి చూద్దాం. మళ్ళీ ఇప్పుడైతే ఇలా స్ట్రైట్గా ఈ సందు నుంచి అలా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. స్ట్రైట్గా ఈ సందు అంటే ఇలా